ఈ కార్ అయితే చూడండి యాక్సిడెంట్ అయ్యి ఎట్లా కాలిపోయిందో లాస్ట్ వరకు చూడండి చెప్తా. హాయ్ మామ్స్, ఎలా ఉన్నారు అందరూ? హదర్వలి అన్న డైలాగ్ కొట్టేసి మేము అయితే ఈ రోజు గిన్నెమిఠాకి అయితే వెళ్తున్నాము. గిన్నెమిఠాలో పని చూసుకొని నేను తన్వీర్ అయితే నూడిల్స్ తీసుకుంటున్నాము. గిన్నెమిఠా టు మా ఊరికి వెళ్లే దారిలో అయితే చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ గిన్నెమిఠా రోడ్ లో వచ్చి పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. లే లదాఖ్ లాగా ఫీల్ వస్తుంది. మీరు నా బ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. ఈ కార్ వచ్చి గిన్నెమిఠా రోడ్ లో అయితే ఉంది. ఎట్లా యాక్సిడెంట్ అయిపోయి కాలిపోయింది చూడండి. దీంట్లో ఉన్న మనుషులు సేఫ్ ఉన్నారో లేదో నాకైతే తెలీదు. మీకు దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ చేసేయండి. అది చూసుకొని నేను తన్వీర్ అయితే మళ్ళా వెళ్తున్నాము. అది మేము నూడిల్స్ అండ్ గోపీ రైస్ అయితే పార్సల్ తెప్పించుకున్నాము. అది కొండల దగ్గర తినేసి మళ్ళా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్తా ఉంటే ఈ పురుగులు చూడండి ఎంత వస్తున్నాయో, కళ్ళల్లో మొత్తం వెళ్ళిపోతున్నాయి. నేను అయితే గ్లాసెస్ వేసుకున్నా. ఇంటికి అయితే వచ్చేసిన అబ్దుల్లా అయితే చిన్న ట్రీట్ అయితే ఇచ్చినాడు బిర్యానీది. అందుకోసం ఎక్కడైనా బయటికి వెళ్లి తిందామని వెళ్తున్నాము. కొండ మీదకి అయితే వచ్చేసినాము. నేను, అబ్దుల్లా, షాషా, చిన్న అబ్దుల్లా, రియాజన్న, మాసిరు. మేము అందరూ తింటా ఉంటే ఇర్ఫాన్ అయితే నిద్రపోతున్నాడు చూడండి. కలుద్దాం ఇంకో మినీ బ్లాగ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.